వీణా ఏంటి తెగ ఆలోచించేస్తుంది? ఒకసారి అడిగితే పోలే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, సమ్మర్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాను ఏసీలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, అలాగే కూలర్లో వేసిన నీళ్ళు ఏమవుతున్నాయో అర్థం అవ్వట్లేదు. మంచిగానే ఆలోచిస్తున్నావులే. నీకు ఎప్పుడైనా దెయ్యం కనబడిందా? మీరేంటి అత్తయ్య గారు, నేనేమో నీరేమవుతుందని ఆలోచిస్తుంటే మీరు వచ్చి దయ్యం గురించి అడుగుతారు. తెలియదని చెప్పొచ్చు కదా, మళ్ళీ ఈ కవరింగ్ లేదుకో. సిద్ధు, కరెక్ట్ టైంకి వచ్చావు. నిన్న డౌట్ అడగాల. నేనే ఇంకొకటి డౌట్ పెట్టి వచ్చాను. మళ్ళీ ఇంకో డౌటా? ఏం డౌట్? కాలేజ్ రోజుల్లో నా సీనియర్ ఒకటి నన్ను ర్యాగింగ్ చేసేవాడు. అప్పుడు నేను జూనియర్ అయిపోవడం వల్ల వాడిని ఏమీ అనలేకపోయాను. ఇప్పుడే వాళ్ళ వైఫ్ తో మార్కెట్ లో కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రో ఈవిడెవరు, నువ్వు ప్రేమించింది రాదాను కదా, అప్పట్లో చిట్టాలు పట్టాలు వేసుకుని తిరిగారు అన్నానంతే. బాగానే రివెంజ్ తీర్చుకున్నావు. నీకు ఎప్పుడైనా దెయ్యం కనబడిందా? నాకు కనబడలేదు గానీ ఇప్పటి నుండి నా సీనియర్ కి రోజు కనిపిస్తుంది. అది నిజమే. ఏమండి, మీరు ఎప్పుడైనా దెయ్యం చూసారా? చూడకపోవడం ఏంటి, రోజు చూస్తున్నాను కదా. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నాయని నమ్ముతున్నారా? 1992 వరకు అయితే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. అది కాదండి, ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసారా? చూడడం ఏంటి, దాంతోనే ఉంటున్నాను. వంట చేయమంటే వంట చేస్తున్నాను, గిన్నెలు తోమంటే గిన్నెలు తోముతున్నాను, ఇల్లు క్లీన్ చేయమంటే ఇల్లు క్లీన్ చేస్తున్నాను, చివరికి కాపురం కూడా చేస్తున్నాను. నన్నే దెయ్యమంటారా? మరి అంతే, దెయ్యం ఉంది అంటారు కానీ దెయ్యం ఉన్నాడు అని అంటారా? ఇదంతా కాదు కానీ నువ్వు పని మనిషికి ఏమైనా చేరిచ్చావా? ఇచ్చాను. ఏమైంది? నిన్న కిచెన్ లో నువ్వు అనుకుని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు త్వరగా చెప్పండి. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని సింకులో ఉన్న అంట్లన్నీ నేనే తోమేశాను.